చట్టబద్ధ పశు రవాణాకు రక్షణ కల్పించండి. రైతులు, రవాణాదారులు, పశు వ్యాపారులను అనవసరంగా ఇబ్బంది పెట్టవద్దు అని లీగల్ లైవ్ స్టాక్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ మసిలిశెట్టి భరత్ రాఘవ అన్నారు. ఈ సందర్భంగా విజయనగరం అంబటి సత్రం దగ్గర ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం తదితర జిల్లాల నుండి ప్రతిరోజు పశువులు రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు చట్టబద్ధంగా రవాణా చేయబడుతున్నాయి. ఈ రవాణా కోసం మేము ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ప్రత్యేకంగా రూపొందించిన లైవ్ స్టాక్ వాహనాలను వినియోగిస్తున్నాము. మా వాహనాలు ట్రాన్స్పోర్ట్ ఆఫ్ యానిమల్స్ రూల్స్ 1978, సెంట్రల్ మోటార్ వెహికల్ యాక్టింగ్ 1990 తదనంతర సవరణలు, ప్రివెన్షన్ ఆఫ్ క్రూల్టీ టు యానిమల్స్ యాక్ట్, యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాలు మరియు ఇతర వర్తించే ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా రూపొందించబడ్డాయి. వాహనాల్లో వెంటిలేషన్, డ్రైనేజ్ వ్యవస్థ, తాగునీటి సౌకర్యం, జంతువుల సంక్షేమానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు కల్పించబడ్డాయి. అదేవిధంగా జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారుల ద్వారా జారీ చేయబడిన డిజిటల్ రూల్ 9 వెటర్నరీ హెల్త్ సర్టిఫికేట్లు, సంబంధిత అధికారుల అనుమతులు, రవాణా శాఖ ధృవీకరణలు మరియు రాష్ట్రస్థాయి అధికారుల అనుమతులతోనే మేము పశువుల రవాణా నిర్వహిస్తున్నాము. మేము కేవలం చట్టబద్ధంగా అనుమతించబడిన ఎద్దులు మరియు గేదెలను మాత్రమే రవాణా చేస్తున్నాము. అయినప్పటికీ చట్టబద్ధంగా రవాణా చేస్తున్న మా వాహనాలను కొంతమంది వ్యక్తులు అడ్డుకుంటున్నారు. అలాగే అక్రమ వసూళ్లు కూడా చేస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో నేతలు దీనిపై స్పందించి ఇటువంటి అక్రమ వసూళ్లు చేసే వారికి సహకరించి అధికారులపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుచున్నాము. ఇలాంటి ఘటనల వల్ల పాడి రైతులు, పశు వ్యాపారులు, రవాణాదారులు తీవ్ర ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం చట్టబద్ధమైన పశు రవాణాను ప్రోత్సహిస్తూ అన్ని అనుమతులు కలిగిన వాహనాలను అనవసరంగా ఇబ్బంది పెట్టకుండా స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాము. ప్రభుత్వం ఖచ్చితంగా పశు అక్రమ రవాణా చేసేవారిని అడ్డుకట్ట వేయాలంటే సక్రమ మార్గంలో పశు రవాణా చేసే వారిని ప్రోత్సహించాలి. రైతే రాజు అన్నమాటను నిజం చేయాలి. లీగల్ లైవ్ స్టాక్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ తరఫున మాట్లాడుతున్నామండి. పశు రవాణా అనేది విజయనగరం జిల్లాలోని, పార్వతీపురం జిల్లాలోని, మన రాష్ట్రం నలుమూలలకి ఈ జిల్లాల నుండి పశు రవాణా జరుగుతుందండి. పశు రవాణా అంటే ఇల్లీగల్ అనే అపోహతో అందరూ పశు రవాణా అనేది ఇల్లీగల్ అనుకుంటున్నారు. కానీ పశు రవాణాలో 2 రకాలు ఉన్నాయండి: లీగల్ ట్రాన్స్పోర్టేషన్, ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్. మేము ప్రభుత్వం దగ్గర నుండి అన్ని అనుమతులు పొంది యానిమల్ వెల్ఫేర్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతూ సెంట్రల్ మోటార్ వెహికల్ యాక్ట్ 1989 ప్రకారం ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ యాక్ట్లోని నియమ నిబంధనలు పాటిస్తూ ప్రభుత్వం నుంచి పూర్తి అనుమతులు పొంది కొన్ని వాహనాలు రూపొందించుకుని వాటికి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నుంచి, యానిమల్ వెల్ఫేర్ బోర్డు నుంచి, యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ నుంచి అన్ని అనుమతులు పొందామండి. ఈ వాహనాలు తిప్పడానికి రైతులు గతంలో ఒక సంత నుండి ఇంకో సంతకు పశువులు తీసుకెళ్లాలంటే ఏ అనుమతులు లేకుండా, నాలెడ్జ్ లేకుండా నార్మల్గా తీసుకెళ్ళేవారండి. దానివల్ల క్రూయల్టీకి గురవుతుందని చెప్పి పోలీసు వాళ్ళని ఇబ్బంది పెట్టడం, దళారులు కొంతమంది డబ్బులు వసూలు చేయడం, ఇలా చాలా ఇబ్బందులకు గురయ్యేవారు. ఈ ఇబ్బందులు పడగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పైన కేంద్రంలో కూడా ఒత్తిడి ఎక్కువ అవడం వల్ల ఇల్లీగల్ అనే దాని మీద ఎక్కువ దృష్టి సారించి ఇల్లీగల్ వాహనాలు ఆపడానికి గవర్నమెంట్ చాలా ప్రయత్నాలు చేస్తుందండి. ఇందులో భాగంగా మేమందరం కూడా ఒక ఇనిషియేటివ్ తీసుకుని ఇది వ్యయంతో కూడుకుందైనా సరే ఎక్కువ పెట్టుబడులు పెట్టి లీగల్ ట్రాన్స్పోర్టేషన్ అనే దాన్ని రూపొందించుకుని ఈ లీగల్ రవాణా ద్వారా రైతులకి మేలు జరుగుతుంది, మాకు మేలు జరుగుతుంది. ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ యాక్ట్ అనేది అమలుపరుస్తుంది. ఈ మూగజీవుల మీద హింస జరగకుండా కూడా అరికట్టగలుగుతున్నామని చెప్పి మేము ఈ లీగల్ రవాణా చేస్తున్నామండి. ఈ లీగల్ ట్రాన్స్పోర్ట్ జరగడం వల్ల ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్లో లబ్ధి పొందిన దళారు వ్యవస్థ ఏదైతే ఉందో వాళ్ళు లీగల్ ట్రాన్స్పోర్ట్లను ఇబ్బందులు గురి చేసి వీబళ్లను కూడా ఆపడానికి ప్రయత్నిస్తున్నారండి. గతంలో కృష్ణా జిల్లాలోని, కాకినాడ జిల్లాలోని
ఈ పశువుల వాహనాలు ఏవైతే వెళ్తున్నాయో వాళ్ళని ఆపి అడ్డగించి డబ్బులు వసూలు చేసేవారు అండి, అక్రమ వసూలు చేసేవారు. కొన్ని ఇష్యూలు పెద్దయ్యాయి, వాళ్ళ మీద కేసులు కూడా నమోదయ్యాయి. ఆ జిల్లాలో ఇప్పుడు కొంచెం కూటమి ప్రభుత్వంలోని ఆ నేతలు ఎక్కువగా అడ్డు చెప్పడం వల్ల వాళ్ళ వసూళ్ళు జరగకుండా ఆపడం వల్ల మేము కూడా కంప్లైంట్లు ఇవ్వడం వల్ల అక్కడ పూర్తిగా ఈ అక్రమ వసూళ్ళని ఆగిపోయి ఇప్పుడు విజయనగరం జిల్లాలో కొంతమంది అధికారులను అడ్డం పెట్టుకుని విజయనగరంలో జరుగుతున్న లీగల్గా జరిగే పశు రవాణాను కూడా అడ్డగిస్తున్నారండి. మన విజయనగరం మానవపురం టోల్గేట్ దగ్గర ప్రైవేట్గా వాహనాలు పెట్టుకుని కృష్ణా జిల్లా నుంచి వచ్చి ఇక్కడ వాహనాలు పెట్టుకుని కొంతమంది అధికారులను అడ్డం పెట్టుకుని ఈ వాహనాలను కూడా అడ్డగించి కేసులు నమోదు చేస్తున్నారండి. దీనికి కొంతమంది ప్రభుత్వ అధికారులు కూడా వాళ్ళకి సహకారం అందించడం చాలా బాధాకరం అండి. కేవలం రైతులు విజయనగరం జిల్లాలో 75% 80% మంది ఈ పాడి పరిశ్రమ సంతల్లో అమ్ముకోవడం, కొనుక్కోవడం, సంత ఆధారిత వ్యాపారాల మీద జీవనం సాగిస్తున్నారండి. ఇక్కడ కూడా వచ్చి వీళ్ళు అధికారులను అడ్డం పెట్టుకుని ఇలా చేయడం చాలా బాధాకరం. అంతేకాకుండా ఈ అక్రమ వసూలు చేసేవాళ్ళు జిల్లాలు మార్చి ఈ జిల్లాలకు వచ్చి వీళ్ళకి ఏంటంటే ముఖ్యంగా పశు రవాణా చేస్తే ఇల్లీగల్ మార్గంలో జరిగితే వీళ్ళ ఖజానాకి డబ్బులు చేరుతాయండి. ప్రభుత్వం దీని మీద దృష్టి సారించి మీడియా మిత్రులు కూడా అసలు లీగల్ రవాణా అంటే ఏంటి, ఇల్లీగల్ రవాణా అంటే ఏంటి, లీగల్ రవాణాకి ఉన్న సర్టిఫికేట్స్ ఏంటి, దీనికి గవర్నమెంట్ ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది, ఇల్లీగల్ని పూర్తిగా అరికట్టాలంటే మనం లీగల్ రవాణాను ప్రోత్సహించాలండి. జనాల్లో కూడా అవేర్నెస్ తీసుకురావాలి. యానిమల్ హస్బెండరీ వారు క్యాంపులు కండక్ట్ చేసి లీగల్ రవాణా చేయడం వల్ల వచ్చే లాభాలు ఏంటి, ఏమేమి సర్టిఫికేట్లు ఉంటాయి, మా వాహనాల్లో ఏమేమి ఫెసిలిటీస్ ఉంటాయి. ముఖ్యంగా మా వాహనంలో ఫ్లోరింగ్ వుడ్తో చేస్తామండి. తర్వాత వెంటిలేషన్ ఉంటుంది, కార్గేషన్ ఉంటుంది, వాటర్ ఫెసిలిటీస్ ఉంటుంది, గడ్డి ఉంటుంది, కేర్ టేకర్ ఉంటాడు. ఒక పశువుని ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి తీసుకెళ్లాలంటే కనుక యానిమల్ హస్బెండరీ వారు జిల్లా స్థాయి అధికారి ఏడీ గారు ఉంటారండి, అసిస్టెంట్ డైరెక్టర్. ఆయన ఒక సర్టిఫికేట్ ఇష్యూ చేస్తారండి. ఆ సర్టిఫికేట్లో కొనుగోలుదారు ఎవడో, అమ్మకందారుడు ఎవరో, డ్రైవర్ వివరాలు, వాహనంకు అనుమతులు ఉన్నాయా లేదా, ఈ వాహనం కొలతలు ఎంతెంత ఉన్నాయి, ఈ వాహనంలో ఎన్ని జీవాలు ఎక్కించారో, ఆ జీవాలకు ఇయర్ ట్యాగింగ్ అనేది చేస్తారు. ఆ ట్యాగింగ్ మీద యూనిక్ నెంబర్ ఉంటుంది. ఆ ట్యాగ్ మీద ఈ వాహనంలో ఎద్దులు గేదెలు మాత్రం ఎక్కిస్తామండి. ఆవులు అనేది మేము ట్రాన్స్పోర్టేషన్ చేయము. ఎందుకంటే కౌశలాటర్ యాక్ట్ అనేది ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా అమలు పరుస్తున్నారు. ఆవుని ఎలాగైతే తల్లిగా భావిస్తున్నారో, ఒక దేవతగా పూజిస్తున్నారో మేము కూడా అదే విధంగా ట్రీట్ చేస్తామండి. ఖచ్చితంగా పశువులకి సుఖవంతమైన ప్రయాణం, సురక్షితమైన ప్రయాణాన్ని అందిస్తున్నాం. రైతులకు కూడా అన్వాంటెడ్ హెరాస్మెంట్ తప్పుతుందండి. మన రామభద్రపురంలో అన్ని అనుమతులు ఉన్నా సరే ఒక వాహనానికి కేసు కట్టారండి. కేసు ఫైల్ చేశారు. దానివల్ల రైతు చాలా ఇబ్బందికి గురయ్యాడు. పార్వతీపురంలో సర్టిఫికేట్ ఇచ్చిన బండిని రామభద్రపురం వచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ వేశారండి. సుమారు ఒక 50 కిలోమీటర్లు కూడా జర్నీ చేయలేదు బండి. ఎఫ్ఐఆర్ వేసేటప్పుడు సర్టిఫికేట్ ఉంది, మేము ఎఫ్ఐఆర్ కట్టామనేది చూపించలేదు. మీరు తప్పు చేయనప్పుడు, మేము తప్పు చేసామనిపించినప్పుడు మా దగ్గర ఉన్న సర్టిఫికేట్ని మీరు ఎందుకు ఎఫ్ఐఆర్లో పొందుపరచలేదు, ఎఫ్ఐఆర్లో ఆ వివరాలు ఎందుకు చేయలేదు, తాళ్ళతో కట్టారు, క్రుయాలిటీ జరుగుతుందన్నారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే దీని వెనకాల ఎవరున్నారు? హనుమాన్ జంక్షన్ నుంచి కాకినాడ నుంచి కొంతమంది దళారులు వచ్చి ఇక్కడ కాపురం పెట్టి ఇక్కడ రూములు తీసుకుని ఉండి ఈ దళారీ వ్యవస్థను బలపరచడానికి ఇక్కడ వాహనాలను అడ్డగిస్తున్నారు. ఈ దళారీ వ్యవస్థ జరగాలంటే వాళ్ళకి డబ్బులు కట్టాలని, ఈ లీగల్ వ్యాపారాలు జరగాలన్నా, సజావుగా జరగాలంటే వాళ్ళకి డబ్బులు కడితే హనుమాన్ జంక్షన్లో కానీ కాకినాడ జిల్లాలో కానీ ఇక్కడ వ్యాపారాలు అడ్డు లేకుండా అధికారుల ద్వారా క్లియర్ చేస్తామన్నారంటే అధికారులు ప్రజల కోసం పనిచేస్తున్నారా, ఈ దళారీ వ్యవస్థ కోసం పనిచేస్తున్నారా? నాలాగా ఎవరన్నా ప్రశ్నిస్తే వాళ్ళ మీద తప్పుడు కేసులు పెడుతున్నారు. సుమారు విజయనగరంలో 5-6 కేసులు ఫైల్ చేస్తారండి మా టీం సభ్యుల్లో, లీగల్ రవాణా చేసేవాళ్ళు. గతంలో మేము చేసి ఉండొచ్చు, ఎందుకంటే ఈ సర్టిఫికేట్లు లేవు కాబట్టి. 2010 సంవత్సరం వరకు కూడా ఈ డిజిటల్ సర్టిఫికేట్లు అనేవి లేవు. జిల్లాలో ఉండే వెటర్నరీ హాస్పిటల్లో ఉండే ఏరియా హాస్పిటల్లో డాక్టర్ ఇచ్చేవాడు సర్టిఫికేట్, ఆఫ్లైన్ సర్టిఫికేట్. ఈ పశువులను రవాణా చేయొచ్చని సంతకం పెట్టి స్టాంప్ వేసి ఇచ్చేవాడు 2010 వరకు. 2010 తర్వాత యాన్యువల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఒక గైడ్లైన్స్ తీసుకొచ్చి జీవో ఒకటి తీసుకొచ్చింది. ఖచ్చితంగా జిల్లా స్థాయి అధికారి మాత్రమే దీన్ని సర్టిఫై చేయాలని. 2026 వరకు కూడా ఆఫ్లైన్ సర్టిఫికేట్లు నడిచేయండి. 2026 దగ్గర నుంచి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ హెడ్ ఎవరైతే ఉన్నారో దామోదర్ నాయుడు గారు, ఈ కూటమి ప్రభుత్వంలో కూడా ఈ ఆఫ్లైన్ సర్టిఫికేట్లు రావడం వల్ల మాల్పులేషన్ జరుగుతుంది, సర్టిఫికేట్లను ఏదైనా తారుమారు చేస్తున్నారేమో, దిద్దుతున్నారేమో, ఈ సర్టిఫికేట్లు మరలా వాడుతున్నారేమో డిజిటల్ సర్టిఫికేట్ విధానాన్ని అవలంబించారండి. డిజిటల్ సర్టిఫికేట్లో క్యూఆర్ బేస్డ్ సర్టిఫికేట్ ఇస్తున్నారు. ఇప్పుడు మా బండి విజయనగరం నుంచి ఏ తునో బయలుదేరింది అనుకోండి,
అక్కడి నుంచి ఇక్కడికి ఎంత దూరం జర్నీ, ఎన్ని కిలోమీటర్లు వెళ్తుంది, హవర్స్ ఆఫ్ జర్నీ ఎంత, రెస్టింగ్ పాయింట్స్ ఎక్కడ, ఎన్ని పశువులు ఎక్కించారు, వాటి వివరాలు, వాహనదారుడి వివరాలు, పూర్తి వివరాలు దాంట్లో ఉన్నారు. టైం బౌండ్ ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది, ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. గవర్నమెంట్ కూడా మా ద్వారా ఒక చలానా వెళ్తుంది. ఏఎంసీ చెస్ బిల్ కడుతున్నాం మేము. రైతు దగ్గర నుంచి కన్సెంట్ లెటర్ తీసుకుంటున్నాం. ఈ రైతు మమ్మల్ని ట్రాన్స్పోర్టేషన్ అడిగాడని చెప్పి ఇన్ని ఎవిడెన్స్ పెట్టినా సరే మా మీద తప్పుడు కేసులు బనాయిస్తున్నారు. వీళ్ళ ఉద్దేశం ఏంటి? ఇల్లీగల్ జరిగితే డబ్బులు వస్తాయనా, లీగల్ జరిగిన వాళ్ళు కూడా డబ్బులు కట్టాలనా, లేదు దళారీ వ్యవస్థ బాగుండాలనా, రైతులను ఇబ్బంది పెట్టాలనా? కూటమి ప్రభుత్వంలో కూడా ఇలా జరగడం చాలా బాధాకరం అండి. పైన ఉన్న నేతలు ఎవరైతే ఉన్నారో, ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో దీని మీద పూర్తి సమగ్ర విచారణ జరిపి లీగల్ ట్రాన్స్పోర్టేషన్ ప్రోత్సహించాలండి. మా దగ్గర అన్ని అనుమతులు ఉన్నాయి, రాష్ట్ర స్థాయి అనుమతులు పొందామండి. ఈ సర్టిఫికేట్ డైరెక్టర్ గారు ఇచ్చారండి. ఈ యానిమల్ హస్బెండరీకి చెందిన రాష్ట్రానికి చెందిన దామోదర్ నాయుడు గారు ఇచ్చారు. మా ట్రాన్స్పోర్ట్కి సంబంధించి లేబర్ లైసెన్స్ ఈ సర్టిఫికేట్ ఏమో వెహికల్ రూపొందించిన విధానం అండి. కొలతలు వెళ్తున్నాయి, హైట్ ఎంత ఉన్నది, వెంటిలేషన్ ఉందా లేదా, దాంట్లో ఉన్న అన్ని ఇమ్యూనిటీస్ ఉన్నాయి లేదా, సెంట్రల్ మోటార్ వెహికల్ యాక్ట్ 1989 125 ఈ రూల్ ప్రకారం మేము కన్స్ట్రక్షన్ చేసామా లేదా, ఇన్ని అనుమతులు మేము తీసుకున్నా సరే ఇది ఈ జిల్లాలో విజయనగరం జిల్లా జేడీ గారు ఇచ్చారండి, జాయింట్ డైరెక్టర్ గారు. ఈ జిల్లాలో ఎక్కడైనా సరే మేము సర్టిఫికేట్లు తీసుకొచ్చాను. అలాగే పార్వతీపురం జిల్లాలో ఇచ్చారు. ఒకవేళ సంతలు లేని రోజు మీరు తీసుకెళ్తున్నారంటే సంతలు ఉన్న రోజులు అన్ని వాహనాలు లోడ్ చేయడానికి అవ్వదు. సర్టిఫికేట్ సంతలు ఉన్న రోజు 1000 పశువులు వచ్చినా 500 పశువులు వచ్చినా ఏడీ గారు అన్నీ ఇవ్వడానికి కుదరదు. కాబట్టి సంతలో కొనుక్కున్న పశువులు ప్రొక్యూర్మెంట్ పాయింట్లో పెట్టి 2 రోజులకి 3 రోజులకి స్క్రీనింగ్ చేయించుకుని మేము లోడింగ్ చేసుకుంటున్నామండి. వాస్తవంగా లీగల్ వ్యాపారం చేయడం వల్ల డబ్బులు తక్కువ మిగులుతాయి, ఇల్లీగల్ చేసే వాళ్ళకి డబ్బులు ఎక్కువ వస్తాయి. కానీ లీగల్ చేయడం వల్ల చట్టానికి మేము గౌరవించినట్టుగా అవుతుంది, మేము లీస్ట్ బాదర్డ్ అవుతాం. అక్రమ మార్గాల్లో వెళ్తే డబ్బులు ఎక్కువ వస్తాయి, కానీ మేము చట్టానికి కట్టుబడి ఉంటున్నాం, గవర్నమెంట్కి కట్టుబడి ఉంటున్నాం, పోలీస్ వ్యవస్థను గౌరవిస్తున్నాం. కాబట్టి ఒక లీగల్ ఎంటిటీ అనేది క్రియేట్ చేసుకున్నాం. రైతులకు అండగా నిలబడుతున్నాం. ఎక్కడన్నా రైతులు ఈ సరుకుని ఈ పశువులు మా వాహనంలో ఎక్కించే ఒక పూర్తి బాధ్యత మేము తీసుకుంటున్నామండి. ఇన్ని అనుమతులు ఉన్నా సరే అన్వాంటెడ్గా మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు, దీని వెనకాల ఉన్న సూత్రధారులు ఎవరు, ఈ దళారులు ఎవరు అనేది మీడియా మిత్రులు జనం దగ్గరికి తీసుకెళ్ళాలి, ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్ళాలి, కూటమి నేతలకు పూర్తిగా మీరు తెలియజేయాలండి. అక్రమమైన మార్గంలో పశు రవాణా జరిగితే ఎన్ని నష్టాలు ఉన్నాయో ఇవన్నీ అరికట్టాలంటే ఖచ్చితంగా సక్రమ మార్గంలో పశు రవాణాను ప్రోత్సహించాలండి. మనం స్వచ్ఛ భారత్ చేస్తున్నామండి, చెత్త అనేది ఎక్కడ పడితే అక్కడ వేయకూడదని చెప్తున్నాం. ఎక్కడ వేయాలో చూపించాలి కదా. మనం ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ యాక్ట్ అనేది ఖచ్చితంగా అమలుపరచాలి. మన రాష్ట్రంలో పశువులు రవాణా అనేది లీగల్గా జరగాలి అంటే ఇల్లీగల్ మార్గాల్లో వెళ్ళకూడదంటే లీగల్ మార్గాన్ని ప్రోత్సహించాలి. లీగల్గా చేసే వాళ్ళని హెరాస్ చేస్తే ఇంకెవరు చేస్తారు? సరే, కొన్ని కంపెనీలు ఉన్నాయండి, కబేళాలకు వెళ్ళే కంపెనీలు ఉన్నాయి, స్లాటర్ హౌస్కి వెళ్ళే కంపెనీలు ఉన్నాయి. ఆ వాహనాలు రోజు 10-15 వాహనాలు వెళ్తున్నాయి, గేదెల్ని స్లాటర్ చేయడానికి తీసుకెళ్తున్నారు. వైజాగ్లో ఒక కంపెనీ ఉంది, కాకినాడ జిల్లాలో ఒకటి ఉంది, నూజివీడ్లో ఒకటి ఉంది, తణుకులో ఒకటి ఉంది, రాష్ట్రం నలుమూలలో ఉన్నాయి. అవన్నీ కూడా విజయనగరం జిల్లాల నుంచి వెళ్తున్నాయి. వాళ్ళ బళ్ళు వెళ్తారే, మా బళ్ళు వెళ్ళట్లేదు. దీనికి అర్థం ఏంటి? వాళ్ళ దగ్గర లేనిదేంటి, మా దగ్గర ఉన్నదేంటి? ఈ డిఫరెన్స్ ఏంటో మాకు చెప్తే మేము అది కూడా చేయించుకుంటాం కావాలితే. వాళ్ళతో బేరం కుదుర్చుకున్నారా? ఎవరైతే ఈ అక్రమ వసూలు చేసే దారులు ఉన్నారో మా దగ్గర నుంచి కూడా డబ్బులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి. మా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి. మీడియా ముఖంగా ఏ అధికారి మమ్మల్ని ప్రశ్నించినా లేదు ఎంక్వైరీ చేసినా మీడియా ముఖంగా మేము పెట్టగలం. ఎందుకంటే మా మీద తప్పుడు కేసులు బనాయించి మమ్మల్ని ఇబ్బంది పెట్టే ఆలోచనలు ఉన్నారు. కాబట్టి ఈరోజు మీడియా మిత్రుల దగ్గరికి మేము వచ్చి పూర్తి వివరాలు బయటపెట్టడానికి సంసిద్ధంగా ఉన్నామండి. దయచేసి మీడియా మిత్రులు అందరూ కూడా ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి, కూటమి నేతల దృష్టికి, ముఖ్యంగా రైతులు, పాడి రైతులు ఎవరైతే ప్రజలు ఉన్నారో అందరి దృష్టికి తీసుకెళ్లారనుకోండి, మన రాష్ట్రంలో, మన విజయనగరం జిల్లాలో ఈ సంతల్లో ఎటువంటి అన్యాయాలు జరుగుతున్నాయి, ఈ వాహనాలు ఆపడానికి ముఖ్య కారకులు ఎవరనేది తెలుసుకుంటారండి. థ్యాంక్ యూ అండి.